మరేం చేద్దాం డైరెక్టర్ గారు? బయట ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. శృతిని తీసుకురా, రింగ్ పెడదు గాని ఊరెళ్ళిపోదురు. అలాగే డైరెక్టర్ గారు. సరే వెళ్ళు. థ్రిల్లర్ సినిమా షూటింగ్ లో కూడా ఇంత టెన్షన్ ఉన్నారు డైరెక్టర్ గారు. మన రియాలిటీ షోలో అంతుంది. అప్పుడేగా సక్సెస్ అవుతుంది. పాయింటే. డైరెక్టర్ గారు, శృతి వస్తుంది. టెన్షన్ పడుకు, నవ్వు. నవ్వు రావట్లేదే. రామారావు వచ్చేస్తుంది. డైరెక్టర్ గారు వచ్చేస్తుంది. రామారావు, నా సెల్ తీసుకో, సెల్ఫీ తీసిచ్చి అడిగితే ప్లాన్ చెప్తాను. నవ్వు. థ్యాంక్ యూ. నీ ఫ్యాన్ అని చెప్పు. ఎవరో ఫ్యాన్ అంట శృతి. నీకు టాబ్లెట్స్ అవి తెద్దామని బయటకు వస్తే గుర్తుపట్టేశారు. చిన్న చిట్ షాట్ సెల్ఫీ కావాలని అడిగితే తలనొప్పి తగ్గిందా? ఇంకా పెరిగింది. మీరు ఒకసారి రండి. ఏమైంది అక్షర? శృతి, రామారావు అదిగో ఆ క్యాబిన్ లో దిగారు. ఇవి మీవే కదా? మాట్లాడరేంటి? మల్టీ మిలీనియర్, కోట్లకు కోట్లు పడగెత్తినోళ్లు, ఈ చిల్లుల బనీన్లు, చిరిగిన లుంగీలేంటి? చెప్పండి, మీరెవరు? హూ ఆర్ యూ? మిమ్మల్ని సంజయ్ గారు. హూ ఆర్ యూ? రామారావు, అది సెకండ్ లీడ్, నువ్వు మెయిన్ లీడ్. తగ్గుకు. నీ మీదే హోప్ పెట్టుకున్నాము. తగ్గుకు. డైలాగ్ చెప్పు. నేనెవరూ తెలియకుండానే నాతో వచ్చావా? మర్చిపోయావా? మతి మరిపి వచ్చిందా? ఇంతకు ముందు నాతో సెల్ఫీ దిగిన అమ్మాయిని అడుగు, చెప్తుంది. నేనెవరో? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా సంజయ్ గారు. నా గురించి తెలుసుకున్నావుగా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనా లేక సాంబాగాడి లుంగి బనీలా? సాంబావా? ఎస్. అతనివి మీ బ్యాగ్ లో ఎందుకుంటాయి? ఈ బ్యాగ్ పర్చేస్ చేసినప్పుడు పక్కనే ఉన్నాడు. నచ్చిందని తనకు కూడా ఇలాంటి బ్యాగే కావాలని తీసుకున్నాడు. డ్రెస్సులు సర్దమని సాంబాకే చెప్పాను. కన్ఫ్యూజ్ అయ్యి అతని బ్యాగ్ లో సర్దేసినట్టున్నాడు. ఇవి చూసుకొని ఉన్నాడు. ఏంటి అంటే ఇలాంటివి అతనెందుకు వేసుకుంటాడు? నా దగ్గరికి రాకముందు స్టేజ్ ఇదే. వచ్చాక పెంచాను. పెరిగిందన్న పొగరు రాకూడదని వాటిని అలాగే ఉంచి చూసుకుంటూ ఉంటాడు. ఇంకేంటి శృతి, నువ్వని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే ఇంకొకళ్ళైతే గెట్ అవుట్ అనేవాడిని. ఏంటి? ఏం లేదు సంజు. రెడీ అవ్వు. మనం రెడీ అవ్వు, ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? సర్ప్రైజ్. అమ్మయ్యా, అందుకే డైరెక్టర్ గారు మీరు ఉండాలనేది. సీన్ చచ్చిపోకుండా జీవం పోశారు. అది సరే, ఆ దిక్కుమల్ల బనీన్లు లుంగీలు ఎందుకు తీసుకొచ్చావు? వేసుకునే అలవాటు కదా ప్రొడ్యూసర్ గారు, వేసేసా. సరే, ఇప్పుడు డౌట్ ఏం లేదుగా. ఓకే, ఒక ప్లేస్ మెసేజ్ చేస్తాను, వచ్చేయండి. డన్ డైరెక్టర్ గారు, వచ్చేస్తాం. త్వరగా ముగించేయాలి, పక్కనే ఉన్నారు. బయలుదేరారా చిన్నక్క? అన్నయ్య, తన ఎంగేజ్మెంట్ ఈరోజు అయిపోవాలి. అయిపోతుంది అపర్ణ. రామారావు రింగు మార్చేప్పుడు మనం ఫోటోలు తీయాలి. మనం వీడియో. ఆ ప్రూఫ్ చాలు.
ఒకవేళ అది విడాకులు ఇవ్వనని మొండికొచ్చినా ఇప్పించడానికి ఇంత చేస్తుంది. ఇదంతా నీకోసమే అప్పు. వాట్ డు యు మీన్? చప్. నోరు లేచింది అంటే మూతి మీద లాఠీ పడతాది హే. మార్ మార్ తెరేకో. సార్ గొడవ వద్దు. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, కోడ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. వెళ్ళండి ఈజీగా. కోటి ఇస్తావు అంటే తప్పు ఉంది. లేదు లేదు మేడం. లేకపోతే వదిలేస్తాం, లేకపోతే స్టేషన్ కి తీసుకుపోతాం. సిన్సియర్ ఆఫీసర్ రూపాయి ముట్టాడు, ఎంత తోడైనా వదిలిపెట్టాడు. అసలు మేమేం తప్పు చేశామని వచ్చారు? దిస్ ఇస్ రైట్. చిచ్చి, మేము అలాంటి వాళ్ళం కాదు. మరి ఎలాంటోళ్ళు? మీరు చెప్పండి సంజయ్. మేము కపుల్స్ మ్యామ్, కపుల్స్. అచ్చా, కపుల్సా? భార్య భర్తలు. మెడలో తాళి లేదు, కాలికి మిట్టలు లేవు. నమ్మాలి. సింగ్ సార్, బండెక్కించండి. ఇదెక్కడి గొడవంట? అయ్యో సార్, ఆగండి సార్. మేం కాబోయే కపుల్స్. అచ్చా, ఇందాక కపుల్స్ అన్నా, ఇప్పుడు కాబోయే కపుల్స్. మీరు ఐడి కూడా చూపించరు. డౌట్ బహదూర్ జాయేగా. చూపించండి. చూడండి. సంజయ్ రామస్వామి, లండన్. అవునండి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్. ఫేక్ ఐడి అయి ఉండొచ్చు కదా. నమ్మాలా? నిజం మేడం. సింగ్ సార్, మన ఎంబసీకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి. జీ. ఇదేదో బాగుంది, ఏదో ఇక్కడే తెలిసిపోతుంది. సార్ నిజమే అంట. మామూలుడు కాదు అంట మేడం, మల్టీ మిలియనీర్ అంట. ఓన్ ఫ్లైట్స్ 10 ఉన్నాయంట మేడం. అక్కడ బిజినెస్ కింగ్ అంట. ఫేక్ కాదు, నిజం. అయ్యో, అనవసరంగా నా సంజుని అనుమానించాను. పాపం బాధ పెట్టాను. రింగు పెట్టకుండా ఆపేశాను. ఎంత తప్పు చేశాను. ఓకే ఓకే, ఇందులో తప్పు లేదు. మీరు కోటీశ్వరులు. మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరందుకే మేడం తొందర పడకూడదు అనేది. ఆయన వెలకట్టలేని వజ్రం. మీరు వెళ్ళండి. వజ్రమే? ఇక్కడేం చేస్తున్నారు? ఈ తప్పుకి అరెస్ట్ చెయ్యాలి కదా. అయ్యో, మేం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాం మేడం. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. చెప్పండి సంజు, చెప్పమ్మా. అవును మేడం, ఈ రోజు అవ్వాల్సింది ఆగింది. ఇంకాగదు మేడం, చెప్తున్నాం కదా. పోలీస్ మాట చెప్తే నమ్మరు. మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని ప్రూఫ్ కావాలి. దానికి ప్రూఫే ఉంటుంది సార్. రాసి సంతకం పెట్టండి. రాసేయండి సంజయ్. క్యా? తాళి లేని మెట్టలేంది నీకు. ఎంగేజ్మెంట్ అంది ముందు నువ్వు రాయాలి. ఎప్పుడు చేసుకుంటారు? రేపు. ఈలోపు పారిపోతారు? లేదు మేడం. సాయంత్రం అని రాయి. సరే. సాయంత్రం మేము జరూర్ ఆయేగా. ఎంగేజ్మెంట్ జరగలేదో జైలుకి జాయేగా. ఎందుకు జరగదు మేడం? 6 100 100 6 జరుగుతుంది. మీరే చూస్తారు కదా. చూస్తా, వస్తా.
సక్సెస్. దాని డౌట్ పోయింది, నోటు రాసింది, ఇంకా వద్దు అన్న మాటే అనదు. ఆ వస్తున్నా. వచ్చేసింది. మీరెవరు? వాట్? నువ్వు తలుపు కొట్టి నన్నెవరని అడుగుతావేంటి? పిచ్చ నీకేమైనా? ఇదిగోండి, మర్యాదగా మాట్లాడండి. ఎవరికి పిచ్చి? మీకు పిచ్చేమో. జాగ్రత్త, పిచ్చంట పిచ్చి, బాగోదు. ఎవరే నువ్వు? కెలికి మరీ గొడవ పడుతున్నావు. నేనెవరో నీకెందుకు, నువ్వెవరో నాకెందుకు. మా రామారావు బావన్ పిలు, వెళ్తా. రామారావు బావా? అసలు వాడెవడు? ఏయ్, వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చెంప పగిలిపోతుంది. మా రూమ్కొచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు. అదిగో మళ్ళీ పిచ్చి గిచ్చి అన్నావంటే పుచ్చ లేచిపోతుంది. ఇదేదో బానే ఉందే. ఇక శృతి లోపలికి రానివ్వదు. 4 అరిచి లోపలికి వెళ్ళిపోతుంది. మనం సేఫ్ అమ్మా. హేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. పో ఇక్కడి నుంచి. ఏంటే వెళ్లేది? మా బావని తీసుకునే వెళ్తాను. ఏయ్, అయ్యో వెళ్ళిపోయిందండి. అనుకోలేదు, దొరికిపోతాడేమో. ఏంటి బావా, దాచుకుంటూ వచ్చేస్తున్నావు? రామారావు బావా, వస్తా. మా బావ కోసం ఏదైనా చేస్తా. ఇది వదలదమ్మా. షో మొత్తం పెంట పెంట అయిపోతుంది. దేవుడా. బావా, రామారావు బావా. ఏ చెప్పేది విను. వినను. రామారావు బావా, బాత్రూమ్ లో ఉన్నావులే. రా రా. హలో, లోపలుంది నా ఫియాన్సే. మీ రామారావు బావ ఎవరో నాకు తెలీదు. ఇక్కడ లేడు. పోయి ఎక్కడున్నాడో వెతుక్కో. వెళ్ళు. లేడా తెలీదా? ఈ ఫోటో చూసి చెప్పు. ఫోటో 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 చూసేసిందంటే అయిపోయింది. చెప్పు. ఇతనే మా రామారావు బావ. నేను చేసుకోబోయే నా రామారావు బావ. చెప్పేసింది, మొత్తం అంతా చెప్పేసింది. నాశనం. మాట్లాడవే. మా రామారావు బావ తెలీదా? తెలుసు. అబ్బో, ఇంకా తలుపు తీసి చూపించడమే మిగిలింది. మిమ్మల్ని క్షమించమని కూడా అడగలేను డైరెక్టర్ గారు. కోసుకొని పోతా. అలా చూస్తావే? చెప్పాను కదా తెలుసని. మరి తెలీదన్నా? నువ్వెక్కడున్నారన్నావు? మరెక్కడున్నాడు? హైదరాబాద్ వెళ్తే కనిపిస్తావు. అప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోయాడా? నాకు మా బావ అడ్రస్ కావాలి. రాజ్మౌళి గారిని అడుగు, చెప్తారు. ఆయన చెప్తారా? మా బావ అప్పుడే అంత ఎదిగిపోయాడా? ఎంత ఎదిగారో అందరికీ తెలుసు. నీకే తెలీదు. సరే, మీరు అన్నారు, నేను అన్నాను. పట్టించుకోకండి. ఆ బాత్రూమ్ లో ఉంది. నన్ను చేసుకోబోయేవాడు మీ రామారావు కాదు, ఓకే? నా సంజయ్ రామస్వామి. వాట్ డియర్? హూస్ కమ్స్? వాట్ హ్యాపెన్స్? నథింగ్ డియర్. 2 minutes, I come. ఓకే, ఇంతలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే మా బావ అయ్యుండడు. వెళ్తావా? సారీ. వెళ్ళు. ఛ, ఏదో ప్రాంక్ ట్రై చేసినట్టుంది. నా దగ్గర అప్పుడే మా బావ హైదరాబాద్ వెళ్ళిపోయాడా? ఏంటి మా బావ ఇలా చేస్తున్నాడు? ఛ, ఫోటో ఎలా మారింది? అందుకేనా హైదరాబాద్ రాజమౌళి గారు అంది? అయితే మా బావ ఇక్కడే ఉన్నాడన్నమాట. ఎవరికైనా ఫోటో చెప్పించి అడుగుదామన్నా లేదే. అయినా సరే వదలను బావా, పట్టుకుంటా.
అమ్మయ్యా. కదా టెన్షన్ మర్చిపోయారండి. నా బుజ్జి, మీ తెలివి సూపర్, మీరు గ్రేట్. పెళ్ళాం నోట పొగిడించుకుంటే ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడు కదా ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది. ఏమండి? ఏంటో ఇవి వణుకుతున్నావు? చలేస్తుందా? భయం వేస్తుంది. కాబోయే కలెక్టర్వి, నీకు భయం ఏంటి? ఈ ఎలుగు బంటికి తెలీదు కదండి. ఊరుకో. పులి, సింహం, ఏనుగు ఉన్నాయి అన్నానని నువ్వు ఎలుగుబంటి అంటున్నావా? నిజంగా వచ్చిందండి. అబ్బా, ఎక్కడమ్మా? చూపించు. ఎత్తి గిరగిరా తిప్పి. నిజమేనా? చెప్తున్నాను కదండి, గిరటేయండి. జోక్ అనుకున్నా. వస్తుంది అక్షర. మీరెవరు? బెజవాడ అరవింద్. దానికి తెలియదు కదా. అయ్యో, దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అక్షర? మీరుండండి. అక్షర, ఆగు. త్వరగా రండి. షో, షో. అదేమైనా కాక అండి, ఉష్ అంటే పోవడానికి. నాకు చెప్తావే, నువ్వు భయపెట్టొచ్చుగా. ఇదిగో, నేనేం అనలేదు. మమ్మల్ని ఏం చేయొద్దు. వెళ్ళు ప్లీజ్. ఎంత బాగా భయపెట్టేశావు. అయ్యో. ఎలుగుబంటా. ఏమండి ఏమండి, నిప్పు నిప్పు. దగ్గరికి రాకు. ఫోన్ లేని నోరు లేని జంతువు అని ఊరుకుంటుంటే మాట వినువా? నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళు. అంటించేస్తాను. పో, పో, పో. పో. అది ఏమనుకుంటున్నావు అరవింద్ అంటే? ఏంటండి ఈ రోజు మీ మైండ్ ఇంత షార్ప్ గా పనిచేస్తుంది? నా బుజ్జి. అక్కికే వేరప్ప. ముద్దు చూస్తున్నారండి. అంత పెద్ద ఎలుగు బంటిని మీ తెలివితో పరిగెత్తించారు. మీరు సూపర్, గ్రేట్. చెప్పేదేముంది, అక్కికే వేరు. ఇదెందుకు? పద. మళ్ళొచ్చిందండి. ఇది తెలివైంది. వస్తుందండి. మీరన్నదానికి దాని కోపం వచ్చినట్టుందండి. ఊరికే అన్నానే, నీకు రివెంజ్ ఉండకూడదు. వినేలా లేదండి. ఏదన్నా ఐడియా చెప్పండి. ఒక ఐడియా ఉంది. నీకు పరిగెత్తడం వచ్చా? ఒసేయ్, ఇంత పగబట్టడం కరెక్ట్ కాదే. నీ ఎంకమ్మా. అక్షర, పరిగెత్తు. నా వల్ల కావట్లేదండి. ఆయాసం వచ్చేస్తుంది. కానీ అది వచ్చేస్తుంది కదా. పరిగెత్తు. పరిగెత్తు శృతి. అమ్మో, సంజు, మనం పరిగెత్తి పరిగెత్తి అడవిలోకి వచ్చినట్టున్నాం. వస్తే వచ్చావు, పులి రాలేదు కదా డియర్. మీరు ఇలా ముద్దుగా పిలుస్తుంటే బాగుంది తెలుసా. నీదేం పోయిందే? సెకండ్ లీడ్ అనుకొని నీదే చూసుకుంటున్నావు. సీక్రెట్ టాస్కులు, టెన్షన్ టాస్కులు అన్ని నా మీద వేశారు. చస్తున్నా. సంజు, ఈవినింగ్ మన ఎంగేజ్మెంట్ కదా, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? వాళ్ళు చెప్పినప్పుడే. ఎవరు? ఆ పంతులు గారు ముహూర్తం చూసి చెప్పాల్సింది ఆయనే కదా. యా యా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు కూర్చొని వెళ్తే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది సంజు. కొంచెంలో మిస్సు. ఇటే వస్తున్నారు. ఇది నేను స్టార్ అవడానికి చేస్తున్నట్టు లేదు. నా శవాన్ని నేనే పాడెక్కించుకోవడానికి చేస్తున్నట్టుంది. ఏంటి ఆగారేంటి సంజు? ఆనకొండ శృతి, ఆనకొండ. ఏంటి? ఎక్కడ? చూడకు శృతి, దాని తల మనున్న రూమ్ అంతుంది. అయ్యో, చూస్తే గుండెకి చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేయాలి? పరిగెత్తాలి. అయ్యో. రన్ 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 రన్. సంజు. అమ్మయ్యా. ఏంటి అమ్మయ్య? ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియట్లేదు. రూమ్ కెళ్లే వరకు ఆగకూడదు. మరి రన్. పదండి. పరిగెత్తు. రావట్లేదులేండి. లేదులే, మనం హుస్సేన్ బోల్ట్ లా పరిగెడుతుంటే అదెక్కడొస్తుంది?
వెళ్ళిపోయి ఉంటుందిలే. మనం ఎక్కడ పరిగెత్తామండి, పరిగెత్తించింది. నీరసం వచ్చేస్తుంది, నాకు బాగా ఆకలిస్తుందండి. నాకు కూడా ఆకలేస్తుంది. ఏమున్నాయి? అటు పద, ముందుకెళ్దాం. వాళ్ళు వచ్చారు, నీకు డౌట్ రావచ్చు, వీళ్ళు నాకు అక్క బావ ఏంటి అని. చెబుతా. బావ చైనీస్, ఇద్దరు ప్రేమించుకున్నారు. అమ్మకి చెప్పారు, ఒక్క మాట కూడా నో అనలేదు, పెళ్లి చేసేసింది. అక్క భర్త మీద లవ్ తో కట్టు బొట్టు లుక్కు మార్చేసింది. గ్రేట్. ఇప్పుడు చెప్పు. చైనా అల్లుండే మా అమ్మ నో అనలేదంటే మన తెలుగు కోడల్ని కాదంటుందా? నమ్మకం వచ్చిందా? నేను అనుమానించలేదు. ఎంగేజ్మెంట్ చేసుకుందామా? బావా బావా బావా, నిన్నే ప్రేమిస్తూ నీ చుట్టే తిరుగుతున్నా నన్ను కాదని ఎవరినో చేసుకుంటున్నావు? నువ్వు నేనే. ఎవరో తెలీదన్నా? ఈయనే మా బావ, తెలుసా? సంజయ్. ఓ, వేషమే మార్చావనుకున్నా, పేరు కూడా మార్చేశావా రామారావు బావా? రామారావా? మాట్లాడరేంటి? అబద్ధం చెప్తే నడవదు కదా, ఏం మాట్లాడతాడు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీరాగండి. నేనెవరో తెలీదు అని నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పమనండి. రామారావు, తెలీదని చెప్పి మేం తర్వాత తనతో మాట్లాడతాం. చెప్పు బావా, నేనెవరో తెలీదా? డబ్బున్న ఈవిడ తెలుసా? నీకు డబ్బే ముఖ్యమా? కార్డులో మనీ లేవని వచ్చింది సార్. లేదు మేడం, మిషన్ వర్క్ అవుతుంది. సార్ ఇచ్చిన కార్డులోనే మనీ లేవు. అర్థమైపోయింది. నోరు తెరవట్లేదంటేనే అర్థమైపోయింది. నన్ను మోసం చేస్తావా? మిమ్మల్ని అందరినీ వదలను. నేను ఎవరిని వదలను. శృతి, నా పేరు పలకకు. ఎంత ప్రేమించాను, వదలను. ఎవరిని వదలను. పిచ్చిదనుకున్నా, నేనే పిచ్చిదాన్నయ్యాను. నన్నే పిచ్చిదాన్ని చేశారు. మీరెవరు? వాట్? నువ్వు తలుపు కొట్టి నన్నెవరైనా అడుగుతావేంటి? పిచ్చనికేమైనా? ఏమండి? ఏడువకు శృతి, నమ్మకు. మరెవరిని నమ్మాలి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్తే నా బావతోనే వెళ్తాను. తను నా తమ్ముడు, మీ బావ కాదు. మా బావే, నీ తమ్ముడు కాదు. కాదని నువ్వెలా చెప్తావు? అవునని మీరెలా అంటారు? అసలు మీకు తనకి పోలికలు ఏమైనా ఉన్నాయా? నా హస్బెండ్ కోసం మారాను. మైండ్ యువర్ వర్డ్స్. హే, నేను ఎవ్వరికి భయపడను. తను నా బావ. నిన్ను వదలనురా. ఎందుకు నాటకం ఆడావో తెలుస్తాను. నా ప్రేమనే చూసావు, నా అసలు రూపాన్ని చూపిస్తాను. ఇది ఫిక్స్.
తను నా తమ్ముడు. ఇదిగో ఇక్కడుంది. పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోండి. ఏయ్, రా. వదలండి. నన్ను పట్టుకున్నారండి. ఎవరనుకుంటున్నారు? వదలండి. రాజేష్ గారు, నీకు నిద్ర వస్తున్నట్టుంది, పడుకో అప్పు. నా ఇష్టం ఏంటో చెప్పాను కదా, అర్థం చేసుకోండి రాజేష్ గారు. ఇంత మత్తులో కూడా కలవరిస్తుందంటే నా వల్ల అంత సఫర్ అవుతుందన్నమాట. అక్షర, రూమ్ వెకేట్ చేస్తారా ఉంటారా అని అడుగుతున్నాను. వీళ్ళు ఇంకా రాలేదే. ఉండండి, ఫోన్ చేస్తాను. వదినా. వస్తున్నారా రాజేష్? వస్తున్నాం వదినా. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? విజయవంతంగా. రాత్రి రామారావు శృతిని ఊరికి పంపించేశాం. ఇప్పుడు మీకోసమే మేము ఇక్కడ ఉన్నాం. అవును, అప్పేం చేస్తుంది? తనకి నిన్న బాగా జ్వరం వచ్చింది వదినా. మరి చెప్పనే లేదు. అంటే ఎంగేజ్మెంట్ డిస్టర్బ్ అవుతుందని నన్ను చెప్పుకో అంది. అయిపోయిందన్నారు కదా అని చెప్తున్నాను వదినా. సరే, ఇప్పుడు ఎలా ఉంది రాజేష్? తగ్గింది వదినా. ఎక్కడున్నారు? సరే, మేము అక్కడికి వస్తున్నాం. వదినా, తను లేచాక మేమే వస్తాం. పర్లేదు రాజేష్, వస్తాం. అట్నుంచి అంటే ఊరు బయలుదేరిపోదాం. అలాగే. ఏమైంది? ఏమండి, లేచావాపు? నా కోసం రాత్రంతా మేలుకొని ఉన్నారు కదా. లేదప్పు. నాకు మెలకు వచ్చి చూశాను. నీకు తగ్గాలనే మళ్ళీ జ్వరం వస్తే అవ్వకు చెప్పాలని. తగ్గింది, మళ్ళీ జ్వరం రాలేదు, వస్తుందేమో అని చూశాను. థ్యాంక్స్ అండి, ఇంత దూరం తీసుకొచ్చి వైద్యం చేయించారు. నేను కోలుకోవాలని ఎంతో తపన పడ్డారు. నువ్వు నా భార్యవి కదా అని అనరేంటి? వదినా అన్నయ్య వస్తున్నారప్పు. అవునా? మరి ఎంగేజ్మెంట్ అయిపోయిందంట అండి? అయిపోయిందంట. ఓ, అయితే ఇక ప్రాబ్లమే లేదు. ఇట్నుంచిటే ఊరెళ్దామన్నారు. అలాగే రాజేష్ గారు. ఏం మాట్లాడారేంటి? ఏంటప్పు? మళ్ళీ నేనే చెప్పాలా? దేని గురించి? మీరేం చెప్పలేదు. ఏ విషయం గురించి అడుగుతున్నావు? రాత్రి నా మనసులో ఉన్నది మీకు చెప్పాను కదా రాజేష్ గారు. విన్నారు కదా? విన్నానప్పు. మరి మీ నిర్ణయం మార్చుకున్నట్టేగా? ఒకసారి మార్చుకున్నా, మరోసారి మార్చుకోవడానికి ఏముంటుంది? అదేగా ఉంటుంది. అదే అంటే మీ ఒపీనియన్ చెప్పండి. నాకు చెప్పడానికి ఏం ఆలోచించారు? బాగా ఆలోచించానప్పు. మనల్ని ఇంకా ఎవరూ వేరు చేయలేరని చెబుతారు. బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. నీ మనసు పడుతున్న మనోవేదాన్ని అర్థం చేసుకున్నాను. నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఇంకా త్వరగా నెరవేర్చాలని ఇంకా బలంగా అనుకున్నాను. ఎంత కష్టమైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిన్ను అమెరికా పంపిస్తాను. పంపిస్తానప్పు. రాత్రి అంతా విన్నాక కూడా మీరే నిర్ణయమే తీసుకున్నారా? వినే ఇంకా ఫాస్ట్ గా చేయాలనిపించింది. అంటే
నన్ను దూరంగా పంపించాలని ఫిక్స్ అయ్యారన్నమాట. ఇప్పుడెలా? నీకు మాత్రం నేను దూరం కాను. మనసులో భయాలేం పెట్టుకో కప్పు. ధైర్యంగా ఉండు, వెళ్దువు గాని. అదిగో అన్నయ్య వాళ్ళు వచ్చేశారు.